బావిలో నీళ్లున్నా నీ కంట్లో కన్నీళ్లున్నాయి. నన్ను ఆ దేవుడే కాపాడాలి. రైతులు వాడాల్సింది ఇలాంటి నాసిరకం పైపులు కాదు. మరి ఏ పైపులు వాడమంటారు బాబు? తరతరాలు మన్నే నాణ్యత నంద్యాల నంది పైపులు. నమస్కారం, నంది కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా నంది న్యూస్ ముఖ్యాంశాలు. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటున్న మంత్రి ఫరూక్. ఫస్ట్ ఎంబీబీఎస్ ఫలితాల్లో యూనివర్సిటీలో టాపర్గా నంద్యాల మెడికల్ విద్యార్థి. ఆర్జీఎం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ స్పోర్ట్స్ మీట్. రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. అక్టోబర్ 4 నుండి ఫ్రెండ్స్ సెటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సెటిల్ టోర్నమెంట్. తిరుమల లడ్డూను కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటున్న ఎంపీ బైరెడ్డి శబరి. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ అని మంత్రి ఫరూక్ తెలిపారు. టీడీపీది పేదల సంక్షేమ ప్రభుత్వమని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల నూనెపల్లె వాటర్ ట్యాంక్ దగ్గర ఏర్పాటు చేసిన ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నంద్యాల నియోజకవర్గం నూనెపల్లె వాటర్ ట్యాంక్ దగ్గర నుంచి ఇది మంచి ప్రభుత్వం అనే కార్యక్రమానికి మంత్రి ఫరూక్ శ్రీకారం చుట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజుల్లోనే ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పేదలకు ప్రభుత్వం అందించే సామాజిక పింఛన్లను 3,000 నుంచి ఒకేసారి 4,000 రూపాయలకు ముఖ్యమంత్రి చంద్రబాబు పెంచి అత్యంత సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు. ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు చేసి ప్రజల ఆస్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత కల్పించారని, ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు చెల్లింపు కార్యక్రమం చేపట్టారని, విజయవాడలో వరద బాధితులను కంటికి రెప్పలా 10 రోజుల పాటు బస్సులో ఉండి ఓ తండ్రిలా ప్రజలను ఆదుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని కొనియాడారు. పేదల ఆకలి తీర్చడానికి ప్రభుత్వం అన్న క్యాంటీన్ ద్వారా 5 రూపాయలకి కడుపు నిండా నాణ్యమైన భోజనం అందించే బృహత్తర కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా 100 అన్న క్యాంటీన్లకు ముఖ్యమంత్రి శ్రీకారం చుట్టారు. పంచాయతీలకు 1,452 కోట్లు మంజూరు చేసి పంచాయతీలకు ప్రాణం పోసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది చంద్రన్న కూటమి ప్రభుత్వం అన్నారు. అదేవిధంగా నంద్యాల నియోజకవర్గంలో పరిశ్రమలు నెలకొల్పడానికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. త్వరలో అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు నిర్మాణం చేస్తామని, గ్రామానికి శ్మశానం, తాగునీటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఓట్లు వేసుకున్నాడు. నీళ్ళు వస్తున్నాయి కాబట్టి అధికారులు కూడా దాన్ని ఇంకోవాల్సిన అవసరం ఉంది. మనం నిర్ణయాలను మనం ఇక్కడ వచ్చి అడిగారు కమిషనర్ గారు. ఇప్పుడు మనకు 5 కూడా చిక్కుకోవాల్సి పడుతుంది. అర్థం వాళ్ళు నీళ్ళు పోవడం ఎక్కడికి పోవాలా అది ఆడిచ్చేవాళ్ళు. సమస్య వ్యవసాయం వస్తుంది కాబట్టి సమస్య వ్యవసాయం 229 ఎకరాలు దాన్ని రాశాం. అది మనకి ఏమన్నా అడ్మినిస్ట్రేషన్ గ్రాంట్స్ వచ్చిందో లేదో మనకు నాకు తెలియదు, కానీ దాని మీద కమిషనర్ గారు కూడా యాక్ట్ అయితే అది వస్తే మనకు వ్యవసాయంలో నీళ్ళు తీసుకోవడానికి ఈ ప్రాంతం అంతా నీళ్లు అండర్గ్రౌండ్ వాటర్ కూడా రీఛార్జ్ అవుతాయి. తిరుమల లడ్డూను కల్తీ చేసిన వారిని ఉరి తీసినా తప్పులేదని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వారికి కఠిన శిక్ష వేస్తారని ఆశిస్తున్నానని ఎంపీ బైరెడ్డి శబరి తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ బైరెడ్డి శబరి మాట్లాడుతూ ల్యాబ్లో సాక్ష్యాధారాలతో సహా నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారన్న విషయం బట్టబయలైనా జగన్ తీరులో మార్పు రాలేదని, కొవ్వు కట్టుకథ అని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని, ల్యాబ్ నివేదికలు కట్టుకథలా, జంతువుల అవశేషాలు కట్టుకథలా, చేప నూనె, పంది కొవ్వు ఉండడం కట్టుకథనా అని కట్టుకథలు చెప్పడం ఒక జగన్ రెడ్డికే చెల్లిందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. తిరుమల తిరుపతి లడ్డులో వాడే నెయ్యి కల్తీ చేయడం కంటే మరొక పాపం ఉండదని,
ఈ పాపం జగన్మోహన్ రెడ్డి గత వైసీపీ ప్రభుత్వాందేనని ఆమె ఆరోపించారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా లడ్డూను కల్తీ చేసిన వైసీపీ దుర్మార్గులకు కఠిన శిక్ష పడాలని నేను కోరుకుంటున్నానని ఎంపీ బైరెడ్డి శబరి అన్నారు. తిరుపతి లడ్డూలో మొన్న ఏదైతే రిజల్ట్ ల్యాబ్ టెస్ట్ ఏదైతే వచ్చిందో, మన హిందువులు గోవుని ప్రతిరోజు పూజిస్తాం. దేవుడితో సమానమైన ఆ గో మాంసం ఏదైతే ఉందో, లేదంటే చాప నూనె ఏదైతే ఉందో, అది లడ్డూలో కనిపించడం అనేది ఇంతకన్నా పాపం వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుంది. ఎందుకంటే హిందువులు కాని వాళ్ళు, అసలు హిందుత్వాన్ని నమ్మని వాళ్లను అక్కడ చైర్మన్లుగా తీసుకొచ్చి, కరుణాకర్ రెడ్డి అని చెప్పి అక్కడ చైర్మన్ గా తీసుకొచ్చి, ఆయన వెంకటేశ్వర స్వామి ఒక నల్ల రాయి అని చెప్పి, అలాగే ఆ 7 కొండలు ఎందుకు 5 కొండలు చాలు అని చెప్పి ఒక జీవోని తీసుకొచ్చి పెట్టారు. ఎప్పుడో 1857లో సిపాయి మ్యూటినీ అని విన్నాం. అది బుల్లెట్లు, బ్రిటిషర్లు చేసే బుల్లెట్లలో గోమాంసం ఉందని చెప్పి, అదే ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని కూడా అంటారు. గోమాంసం ఉందని చెప్పి చిన్నగా ఒక రివోల్ట్ స్టార్ట్ అయ్యి అది పెద్దగా కనిపించిన బ్రిటిషర్లు అందరినీ కూడా చంపి పాడేసిన దేశంలో ఈరోజు ఇక్కడ లడ్డూలో గోమాంసము చాప నూనె ఉంది అంటే మరి ఏమనుకోవాలి? మనము ఈ 5 సంవత్సరాలు, గత 5 సంవత్సరాల కాలంలో మనం గమనిస్తే అసలు గుడులకు వాల్యూ ఇవ్వని ఆ ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో, నేను చెప్తూనే వచ్చాను. శ్రీశైలంలో కూడా శ్రీశైలం లడ్డూలో చికెన్ ఎముక కనిపించింది అంటే ఆ రోజు ఎటువంటి యాక్షన్ తీసుకోలేదు. తప్పకుండా ఖచ్చితంగా అయితే ఈ ఎవరైతే దీనికి బాధ్యులో వాళ్ళను ఉరి తీసినా ఎక్కడ తక్కువ కాదు, గాని వీళ్లకు కఠినమైన శిక్ష విధించాలి, ఖచ్చితంగా విధిస్తారు అని నేను అనుకుంటున్నాను. ఇటీవల విడుదలైన ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఫలితాల్లో నంద్యాల మెడికల్ విద్యార్థి మహేష్ యూనివర్సిటీ టాపర్ గా నిలిచారని కళాశాల ప్రిన్సిపల్ జయమ్మ తెలిపారు. ఈ నెల 18వ తారీఖున ఫస్ట్ ఎంబీబీఎస్ 2024 రిజల్ట్ డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వారు విడుదల చేశారు. ఈ ఫలితాల్లో నంద్యాలలో నూతనంగా ఏర్పాటు చేసిన గవర్నమెంట్ మెడికల్ కళాశాలలో చదువుతున్నటువంటి డివిఎన్ఎస్ మహేష్ అనే మెడికల్ విద్యార్థి 900 మార్కులకు గాను 741 మార్కులు సాధించి యూనివర్సిటీ టాపర్స్ గా నిలిచాడని కళాశాల ప్రిన్సిపల్ మరియు అధ్యాపక బృందం డివిఎన్ఎస్ మహేష్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. 82.3% ఉత్తీర్ణత అయినారని, అందులో డిస్టింక్షన్స్ 3, ఫస్ట్ క్లాస్ 45, మిగిలిన వారు సెకండ్ క్లాస్ లో ఉత్తీర్ణత సాధించారని, రాష్ట్ర చరిత్రలో నంద్యాల గవర్నమెంట్ మెడికల్ కాలేజీ విద్యార్థి పేరు సువర్ణ అక్షరాలతో లెక్కించే విధంగా కళాశాలకు మంచి పేరు తీసుకొచ్చినందుకు ఆ విద్యార్థిని అభినందించారు. ముఖ్యంగా మొన్న సెప్టెంబర్ 18వ తారీఖున ఫస్ట్ ఎంబీబీఎస్ పరీక్షా ఫలితాలు ఎన్టీఆర్ యూహెచ్ఎస్ వాళ్ళు రిలీజ్ చేశారు. దాంట్లో మా విద్యార్థి అయిన మహేష్, డివిఎన్ఎస్ మహేష్ అనే విద్యార్థి యూనివర్సిటీ టాపర్గా నిలిచాడు. అన్ని మెడికల్ కాలేజెస్లో, మన పాత మెడికల్ కాలేజెస్, కొత్త మెడికల్ కాలేజెస్ వాళ్ళందరి మీద కూడా ఈ అబ్బాయి ఎక్కువ మార్కులు సాధించి టాపర్ అయినాడు. అందుకు మేము ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఈ అబ్బాయితో పాటు మాకు ఇంకా 2 డిస్టింక్షన్లు కూడా వచ్చారు. మేఘనా రెడ్డి అనే అమ్మాయి, రాశి కక్కడ్ అనే అమ్మాయికి కూడా డిస్టింక్షన్స్ వచ్చాయి. అండ్ దెన్ 45 ఫస్ట్ క్లాస్లు వచ్చాయి. అండ్ దెన్ 75 సెకండ్ క్లాసెస్ వచ్చాయి. 18వ తారీఖు ఈ నెల ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం యొక్క ఫలితాలని డాక్టర్ ఎన్టీఆర్ యూహెచ్ఎస్ విడుదల చేసింది. ఈ యొక్క ఫలితాలలో గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ నంద్యాలలో చదువుతున్నటువంటి మహేష్ అనే విద్యార్థి రాష్ట్ర స్థాయిలో ప్రథమంగా నిలిచాడు. ఇందుకు మా యొక్క అధ్యాపక సిబ్బంది మరియు మా ప్రిన్సిపాల్ గారి యొక్క కృషి వలన ఈ అబ్బాయి ఇటువంటి గణనీయమైనటువంటి ఘనతని సాధించినందుకు మేము చాలా గర్వపడుతున్నాము. అంతేకాకుండా ఈ కాలేజీలో 82% పాస్ అయినారు. అందులో 3 డిస్టింక్షను, తర్వాత 45 మెంబర్స్ ఫస్ట్ క్లాసు, 75 సెకండ్ క్లాసులు వచ్చాయి.
సో వీటిని అందుకే మొట్టమొదటిసారిగా ఇది రాష్ట్రంలోనే సువర్ణ అక్షరాలతో లిఖించబడినటువంటి ఘన చరిత్ర ఈ నంద్యాల మెడికల్ కాలేజీ నుంచి ఈ విద్యార్థి సాధించినందుకు అధ్యాపక బృందం వారు అందరూ కూడా ఆ అబ్బాయికి శుభాశీస్సులు తెలియజేసుకుంటున్నారు. నంద్యాల పట్టణ శివార్లోని ఆర్జీఎం ఇంటర్నేషనల్ పాఠశాల యందు ఆర్జీఎం విద్యా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం ఫ్యాకల్టీ స్పోర్ట్స్ మీట్ ను ఘనంగా నిర్వహించారు. నంద్యాల ఆర్జీఎం ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆర్జీఎం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ స్పోర్ట్స్ మీట్ 2024 నిర్వహించిన విద్యా సంస్థల యాజమాన్యం ముఖ్య అతిథిగా విద్యా శివరాం పాల్గొని రిబ్బన్ కట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్న ఉపాధ్యాయులకు ఆటల పోటీలు నిర్వహించడం జరిగింది. ఆ ఆటల్లో కబడ్డీ, వాలీబాల్, షటిల్ ను నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆటలు ఆడడం వల్ల ఎంతో మానసికంగా ఉల్లాసంగా ఉంటుందని, ఈ రోజు ఆటల్లో పాల్గొన్న అధ్యాపకులకు ఈ రోజే గేమ్స్ నిర్వహించి రేపు బహుమతులు అందజేస్తామని యాజమాన్యం తెలియజేశారు. PET, Mr. Mallikarjun. We swear that we will take part in the sports and games competitions, respecting rules and regulations, in the true spirit of sportsmanship, for the honor of our institutions and glory of sport. శుక్రవారం నంద్యాల పట్టణంలో శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు స్వచ్ఛతా హీ సేవ ఏక్ పేడ్ మాకీ నామ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల నందు శుక్రవారం నాడు స్వచ్ఛతా హీ సేవ ఏక్ పేడ్ మాకీ నామ్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాయలసీమ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎన్టీఆర్కే నాయక్, యోగేశ్వర్ రెడ్డి, కళాశాల చైర్మన్ రామకృష్ణ రెడ్డి, కళాశాల డైరెక్టర్ హేమంత్ రెడ్డి, ప్రిన్సిపల్ సుబ్బయ్య మరియు వెంకటేశ్వర్లు, ఎన్సిసి కమల్ మరియు కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. కళాశాల చైర్మన్ రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛతా హీ సేవ ఏక్ పేడ్ మాకీ నామ్ కార్యక్రమాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేపట్టారని, తల్లి పేరు మీద మొక్క అనే కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం మొక్కలను రక్షించడం, మన అవసరాల కోసం మొక్కలను ఎంతో దుర్వినియోగం చేస్తూ ఇష్టం వచ్చినట్లు నరుక్కుంటూ వెళ్ళిపోతున్నామని, చివరికి వాటి వల్ల ముప్పు మనకే వస్తుందని గ్రహించలేకపోతున్నామని, అందుకే ప్రతి ఒక్కరూ ఒక మొక్కను నాటాలని, మనం కార్బన్ డైఆక్సైడ్ వదులుతూ ఉంటే దాన్ని మొక్కలు తీసుకొని మనకు అవసరమైన ప్రాణవాయువు అయిన ఆక్సిజన్ తీసుకుంటున్నామని, మనం మొక్కలను నరుకుతూ రక్షించకుండా వెళ్ళిపోవడం వల్ల మనకు ఆక్సిజన్ కూడా అందని పరిస్థితులు ఏర్పడతాయని, మనం మన అవసరాల కోసం ఉపయోగించడంలో తప్పులేదు, కానీ వాటిని సంరక్షించడం కూడా మన బాధ్యత అనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, ఇప్పటి నుండి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించాలని తెలిపారు. వృక్షాలను మనం కాపాడితే, వృక్షాలంటే అడవిని మనం కాపాడితే, ఆ తర్వాత అడవి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సొసైటీని కాపాడుతుంది. మళ్ళీ ప్రకృతిని కూడా సమతుల్యంగా ఉంచడానికి ఈ చెట్లు ఉపయోగపడుతుందని మనకంతా తెలుసు. ఈ కార్యక్రమంలో యూత్ యొక్క పాత్ర చాలా ఇంపార్టెంట్ అయినది. మీరు మీ ఇంట్లో శుభ్రంగా ఉంటూ మీ పరిసరాల ప్రాంతానికి శుభ్రంగా ఉంచడానికి, వాటితో పాటు మీరు చదువుతున్న అది కళాశాల కావచ్చు, ఇంకా వేరే ఇన్స్టిట్యూషన్ కావచ్చు, విద్యార్థుల పాత్ర గణనీయమైనదని నేను భావిస్తున్నాను. ప్లేయర్స్ అనేది ఎక్కడ దొరుకుతుంది? ప్రతి క్లాస్లో మీరు ప్రతి సంవత్సరం పుస్తకాలు ఒక సెట్ కొంటున్నాము అంటే అప్పుడు ఒక మొక్క నాటాలి. అది టార్గెట్ పెట్టుకోండి. ఒక ఫర్నిచర్ తెస్తున్నాము అంటే ఒక మొక్క నాటిన తర్వాతనే మీరు ఫర్నిచర్ తీసుకురండి. మరి ఇదే విధంగానే ప్రతి ఒక్కరు కూడా దాని గురించి ఆలోచించకుండా మన కొద్ది మనం పీజీల వరకు చదువుకొని ఏ మొక్కలు నాటకుండా వచ్చే వరదలు, మా డిపార్ట్మెంట్ ఏంటంటే పంచభూతాలతో వాటినే వాడుకుంటూ వాటిలోనే ఒకదాన్ని పైరు నాటుతాం, నీళ్ళను వాడుకుని పైరు నాటుతాము. ఈరోజు పర్యావరణాన్ని సంరక్షణలో భాగంగా
మొక్కలు మనం నాటాలి, మిగతా వ్యక్తులతో కూడా నాటించాలి అన్నటువంటి కార్యక్రమాన్ని ఈరోజు గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. మొత్తం 17వ తేదీ నుంచి అక్టోబర్ 2వ తేదీ దాకా 1వ తేదీతో ముగించే గాంధీ జయంతి రోజున ఇది ముగింపు కార్యక్రమంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్టోబర్ 4వ తేదీ నుండి 6వ తేదీ వరకు పట్టణంలోని కరెంట్ ఆఫీస్ ఆవరణలో అసెంబ్లీ స్థాయి సెటిల్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజయదశమిని పురస్కరించుకొని జి శ్రీనివాస్ రెడ్డి ఎలక్ట్రికల్ శ్రీనివాస్ రెడ్డి సహకారంతో 18వ ఛాలెంజ్ కప్ 2024 నంద్యాల అసెంబ్లీ స్థాయి సెటిల్ టోర్నమెంట్ మెన్స్ డబుల్స్ ను నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది. గత 17 సంవత్సరాలుగా నంద్యాల క్రీడాభిమానుల ఆదరాభిమానాలు అందుకున్న మీ ఫ్రెండ్స్ సెటిల్ అసోసియేషన్ వారి ప్రతిష్టాత్మక వార్షికోత్సవ సమస్యల టోర్నమెంట్ ను ఎప్పట్లాగానే ఇద్దరు సహకారాలతో విజయవంతం చేయాలని కోరారు. 4వ తేదీ సాయంత్రం ప్రారంభోత్సవ కార్యక్రమంను పురస్కరించుకొని 60+ భాగం నిర్వహించబడిందని చెప్పడం జరిగింది. 5వ తేదీ 20+, 6వ తేదీలలో 30+, 6వ తేదీ సాయంత్రం 50+ అన్ని ఫైనల్స్ నిర్వహిస్తున్నామని చెప్పడం జరిగింది. మొదటి బహుమతి 4000, రెండవ బహుమతి 3000, మూడవ బహుమతి 2000, నాలుగవ బహుమతి 1000, అలాగే 60+ వాళ్ళకి మొదటి బహుమతి 3000, రెండవ బహుమతి 2000, మూడవ బహుమతి 1000 రూపాయలు ఉంటుందని నిర్వాహకులు తెలిపారు. ప్రతి సంవత్సరము మేము దసరా పండుగను పురస్కరించుకుని విజయదశమి సందర్భంగా కరెంట్ ఆఫీస్ నందు ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ మేము ప్రతి సంవత్సరము టోర్నమెంట్ నిర్వహిస్తున్నాము. 20+, 30+, 40+, 50+ మరియు 60+, ఈ 5 రకాల విభాగాల్లో మేము పోటీలు ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఎప్పట్లాగే ఈ సంవత్సరం కూడా ఈ దసరా పండుగ సందర్భంగా మేము అందరికీ పోటీలు నిర్వహిస్తున్నాము. ఇది 18వ వార్షికోత్సవం. గత 17 సంవత్సరాలుగా మాకందరూ క్రీడాభిమానులు అందరూ మాకెంతో సపోర్ట్ ఇస్తూ ఉత్సాహంగా ఈ టోర్నమెంట్ నిర్వహించడానికి తోదికంగా మాకు సహాయ సహకారాలు అందించారు. ఈ సంవత్సరం కూడా ఇలాగే అందరూ సహాయ సహకారాలతో ఈ టోర్నమెంట్ దిగ్విజయం చేయాలని చెప్పి మీ అందరినీ మీ ఎలక్ట్రానిక్ మీడియా సందర్భంగా అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఛాలెంజ్ కప్ టోర్నమెంటు దసరా సందర్భంగా గత 17 సంవత్సరాల నుండి కరెంట్ ఆఫీస్ ఆవరణంలో నిర్వహించడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 18వ సంవత్సరం దసరా పండుగ సందర్భంగా నిర్వహించడానికి నిర్ణయించాము. కనుక నంద్యాల అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి షటిల్ క్రీడాకారులందరూ కూడా ఈ షటిల్ టోర్నమెంట్లో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసినదిగా అసోసియేషన్ తరఫున కోరుతున్నాము. అదేవిధంగా 18 సంవత్సరాల నుండి కరెంట్ ఆఫీస్ నుండి సహకరిస్తున్నటువంటి అధికారులకు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. మన ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్లో అన్ని ఏజ్ గ్రూపులు అంటే ఇండోర్ వాళ్ళతో సహా టోర్నమెంట్ నిర్వహించడానికి ఈ సంవత్సరం నిర్వహించాము. కాబట్టి క్రీడాకారులందరూ కూడా ఉత్సాహంతో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ వారు గత 18 సంవత్సరాల నుంచి కరెంట్ ఆఫీస్లో నిర్వహిస్తున్న ఛాలెంజ్ కప్ పోటీలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆఫీసర్ నుంచి కరెంట్ డిపార్ట్మెంట్ నుంచి ఏదైనా సహాయ సహకారం కావాల్సి ఉంటే ఖచ్చితంగా అందిస్తామని మేము నంది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజలకు సంక్షేమ పథకాలను అందించే పార్టీ తెలుగుదేశం పార్టీ అంటున్న మంత్రి ఫరూక్. ఫస్ట్ ఎంబీబీఎస్ ఫలితాల్లో యూనివర్సిటీలో టాపర్ గా నంద్యాల మెడికల్ విద్యార్థి. ఆర్జీఎం విద్యా సంస్థల ఆధ్వర్యంలో ఫ్యాకల్టీ స్పోర్ట్స్ మీట్. రామకృష్ణ డిగ్రీ కళాశాల యందు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం. అక్టోబర్ 4 నుండి ఫ్రెండ్స్ షటిల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో షటిల్ టోర్నమెంట్. తిరుమల లడ్డూను కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలంటున్న ఎంపీ బైరెడ్డి శబరి. నంది న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.